వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో నిర్వహించిన భూభారత రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ అక్రమార్కుల నుండి భూ కబ్జాకోళ్ల నుండి లబ్ధిదారునికి న్యాయం కలిగినప్పుడే భూభారత చట్టం రైతుల చుట్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండలం తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధరణి స్థానంలో కొత్తగా భూభారత రెవెన్యూ చట్టం ఏప్రిల్ 14వ తేదీ 2025 అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించారు. గతంలో ధరణి అమల్లో ఉన్నప్పుడు సాదా బయానామా ఆపిల్లు తప్పిదారులను వారసత్వంగా భూమి నుండి మోకాపై లేకుండా ఎవరైనా అక్రమంగా సాదా బయానామా రిజిస్ట్రేషన్ ద్వారా పాస్బుక్లు పొంది ఉంటే ఆర్డీఓ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేసి వాస్తవంగా ఎవరికి ఏ విధంగా భూమి సక్రమించింది అనేది పరిశీలించి చుట్టుపక్కల సాక్షులను విచారించి వారికి న్యాయం చేస్తామని అన్నారు. కోర్టు కేసుకు సంబంధించి కోర్టు ఆర్డర్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దాంట్లో వేరే ఆలోచన కానీ వేరే మాట కానీ మాట్లాడేది లేదని తెలియజేసిన తహసీల్దార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వల్ల ఉన్న పరిష్కారం మీటింగ్ లో ఉంటే సమస్యలు ఏంటి, పరిష్కారం ఏంటి, అందులో ఏంటంటే అప్పీల వ్యవస్థ, దాంతో పాటు రెండు అంశాలు కల్పించి అలాంటి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలకు ముఖ్యంగా సాదాబైన మరి అప్పీలలో తప్పుగా ఇష్యూ అయిన పాస్బుక్ల సమస్యలకి కూడా పరిష్కరించే విధంగా ఒక చట్టంలో గతంలో భూమి ఉంది, భూమి లేకుండా ఒక దగ్గర భూమి ఉంది, ఇంకో దగ్గర పాస్బుక్ ఉంది. ఇలాంటి తప్పులు జరిగిన సందర్భాలు కూడా అలాంటి పాస్బుక్లు రద్దు చేసి మౌఖా క్రమంలో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ రికార్డుల పరంగా దీంట్లో ధరణిలో అక్రమంగా పాస్బుక్ పొంది వారసత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మోకాపై లేకపోతే వారికి ఏ విధమైన న్యాయం చేయగలుగుతారు? అదే దాంతో సంబంధించి గతంలో పాస్బుక్ కనుక జారీ అయి ఉంటే ఎవరైతే ఒక రైతు భూమి కలిగి ఉన్న రైతు తనకు పాస్బుక్ కావాలని కోరినట్టున్నారు, ఆ భూమి మీద కనుక పాస్బుక్ జారీ అయి ఉంటే ఇలాంటివన్నీ కూడా మనకు ROR పాస్బుక్ జారీ చేయబడి అది సాదాబైన ద్వారా కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు, లేదా వారసత్వం ద్వారా పాస్బుక్ పొంది ఉండొచ్చు. అది తప్పుగా పొందిన సందర్భం లోపల అలాంటి పాస్బుక్ జారీ అయిన క్రమంలో అలాంటి కేసు అన్ని కూడా ROR అప్పీళ్ల కింద స్వీకరించారు. దానికి సంబంధించి ఆర్డీఓ గారు దానికి అధికారిగా ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయబడి వెరిఫై చేసుకుని ఎవరికి ఏ విధంగా సంక్రమించిందనే డాక్యుమెంట్ పరిశీలించి పరిశీలించి ఆ క్రమంలో ఉత్తర్వులు జారీ చేసుకుంటూ ఒకవేళ తప్పుగా పాస్బుక్ జారీ చేసి ఆ పాస్బుక్ రద్దు చేసుకుంటూ ఎవరికి మాకుండా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చే విధంగా ఆర్డర్లు ఇవ్వడం. నారాయణగిరిలో మరి కొంతమంది జిల్లా కోర్టు, హైకోర్టు, సీఎం గారు మరి గవర్నర్ ద్వారా కూడా ఆర్డర్ పొంది ఉన్నామని చెప్తా ఉన్నారు. వారి పట్ల మీరు ఏం చెప్పగలుగుతారు? కోర్టు కేసు సంబంధించి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ ఒకే ఇష్యూకి సంబంధించి కోర్టు కేసు వేసి మళ్ళీ మర్డర్ కేసు వేయడం కోర్టు కేసు కోర్టు కేసు ఫైనల్. కోర్టు ఆర్డర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. కోర్టు ఆర్డర్ కోర్టు ఇంప్లిమెంట్ జరుగుతుంది. దాంట్లో వేరే ఆలోచన కానీ వేరే మాట కానీ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.